సో ఈ మొత్తం జర్నీలో పూరి జగన్నాథ్ గారి అసోసియేషన్ మీ కెరీర్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది సార్. పూరి జగన్నాథ్ గారికి ఇంటర్నేషనల్ మూవీ మీద మంచి గ్రిప్ ఉంది. అదే గ్రిప్పు అంతకంటే ఎక్కువ గ్రిప్ మీకుంది. అది ఏమన్నా క్లాష్ అయిందా? లేకుంటే ఆ జర్నీ సజావుగా సాగిందా? ఆ టైం పీరియడ్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటేంటంటే, నేను పనిచేసే ప్రతి డైరెక్టర్ నేను గురువు కింద భావిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఇద్దరిని గురువుగా భావిస్తాను. ఒకళ్ళు గుణశేఖర్ గారు, ఇంకోటి పూరి జగన్నాథ్ గారు. గుణశేఖర్ గారు ఏంటంటే, నాకు సినిమా రైటింగ్ కానీ సినిమా నాకు అసలు ఏబిసిడీలు కూడా తెలియవు. ఆయన దాదాపు ఒక 15-20 ఏళ్ళ స్నేహం అది. స్నేహం నుండే పరిచయం అనండి. ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ, సినిమాలు చూస్తూ, సినిమాలు డిస్కస్ చేస్తూ, ఇలాంటివన్నీ ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వచ్చాను గుణశేఖర్ గారి దగ్గర. పూరి జగన్నాథ్ గారు నేను నేర్చుకునే విషయం ఏంటంటే, కథని చాలా క్విక్గా వర్క్ చేయడం, చాలా త్వరగా రాయగలగడం. అంటే మీకు చెప్పినట్టు 143 సినిమా ఒక గంటలో రాశాం. పోకిరి సినిమా మొత్తం స్క్రిప్ట్కి తీసుకుంది 10 రోజులు. ఇంకొకటి ఏంటంటే, ఆయన హోమ్ థియేటర్లో కొన్ని వేల డివిడీలు కలెక్ట్ చేసింది నేనే. వాటిని జోనర్ వైజ్ ఆర్గనైజ్ చేసి ఒక వీడియో లైబ్రరీలో చేశాను. సో ఆయన షూటింగ్ రమ్మనేవాడు. ఏది పోకర్ రెగ్యులర్ షూటింగ్ రమ్మని నేను షూటింగ్ వెళ్ళేవాడు కాదు. నేను హోమ్ థియేటర్లో కూర్చుని పొద్దున్నే సాయంత్రం సినిమాలు చూస్తున్నాయి. అలా రోజుకి 5-6 సినిమాలు చూసేవాడిని. సో అక్కడ చూసిన సినిమాలన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి ఎన్హాన్స్ చేయడానికి. ఆంధ్ర వాళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ గారు శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అని చిరంజీవి గారితో సినిమా చేయాలి. ఆ సినిమా స్క్రిప్ట్ అంతా చేసాం. ఆయన సూర్యదేవర రామ్మోహన్ రావు గారిని ఒక నవల రచయిత, శక్తి అని శోభన్ గారి సినిమాలో పాటలు రాసిన ఒక వ్యక్తి, మేము ముగ్గురం కలిసి జగన్ గారి ఐడియా డెవలప్ చేసాం. స్క్రిప్ట్ అయిపోతూ ఉంది. ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్. సో ఆ కారణం ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియల్ ఇచ్చుకోవాలి. అదే సమయంలో ఆయన మీద ఐటీ రైట్స్ జరిగాయి. సో నాకు శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీకి ఒక రెమ్యునరేషన్ ఇస్తాను ఆయన. సో దాని మీద ఇన్స్టాల్మెంట్స్ 2 పేమెంట్స్ వచ్చాయి. 3వ పేమెంట్ రావాలి. ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆయన మీద ఐటీ రైట్స్ అయ్యాయి. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా డబ్బులు వస్తాయి, సినిమా ఆగిపోయింది, ఇంక బ్యాలెన్స్ డబ్బు అమౌంట్స్ వస్తున్నాయి నేను అనుకోవట్లా. ఆ టైంలో ఆయన ఒకరోజు పిలిచారు ఆఫీస్కి. ఇంకా ఐటీ అన్నీ జరుగుతున్నాయి, క్లియరెన్స్ రావాలి. ఆయన అక్కడ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఒక అమౌంట్ నాకు తీసుకొచ్చి టేబుల్ మీద క్యాష్ ఇచ్చారు. ప్రసాద్ గారు మీకు బ్యాలెన్స్ పేమెంట్ ఉంది కదా అంటే, నేను వెంటనే ఆయనకి వెనక్కి తోస్తాను. వద్దు సార్, ఎందుకంటే సినిమా జరగట్లా, సినిమా ఆగిపోయింది, మీ మీద ఐటీ రేట్స్ ఉన్నాయి, పర్లేదు తర్వాత ప్రాజెక్ట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటా. ఆయన ఒక క్షణం ఎమోషనల్గా అయ్యి, ప్రసాద్ గారు పూరి జగన్ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం వైష్ణవ్ అకాడమీ సినిమాలు తీసుకుని మీరు నాతో పాటే ఉంటారు అన్నాడు. బట్ అది జరగల. ఇండస్ట్రీలో ప్రామిసెస్ అనేవి ఏది జరగదు. బట్ అది అంటే ఉదాహరణకి 143 సినిమాకి నాకు అంతకుముందు మంత్లీ శాలరీ ఇచ్చారు. 143 సినిమాకి ఒక సెపరేట్ పేమెంట్ ఇచ్చారు, సినిమా సెపరేట్ పేమెంట్. సూపర్ సినిమాకి ఏమైందంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్. సో వాళ్ళు ఏదో పేమెంట్ ఇస్తామని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, మాట్లాడాడు. బట్ అది జరగల. పోకిరి సినిమాకి ఏమైందంటే, ప్రసాద్ గారు కొంచెం ఫైనాన్షియల్గా నా పరిస్థితి బాగోలేదు, సినిమా రిలీజ్ అయ్యాక మన అందరం డబ్బులు తిందాం, మీరు నెల తీసుకోండి అనేది అన్నారు. సార్ నెల ఖర్చులు తీసుకున్నాను. పోకిరి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దేశముదర్ వర్క్లో ఉన్నాను నేను. ఓకే ఈ సినిమా సెపరేట్ పేమెంట్ వస్తున్న దశలో ఆయనకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అంటే అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు పోకిరి సినిమాకి టైటిల్ కార్డ్ వేయలేదని చెప్పేసి మీరు డిస్టర్బ్ అయ్యారు. అవును. అదే సమయంలో మీకు రావాల్సిన పేమెంట్ కూడా పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచే కరెక్ట్ టైంకి రాక ఫ్యామిలీ పరంగా కూడా కాస్త స్ట్రగుల్ అయ్యాను, మీ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోలేక. అంటే అంత మంచి రిలేషను, అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే రైటరు డైరెక్టర్ రిలేషన్షిప్ని హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటారు. మీరు విడిపోవడం అనేది అంత కరెక్ట్గా అంత ప్రాపర్గా మంచి వాతావరణంలో జరగలేదు అని ఒక టాక్ ఉంది, కరెక్టేనా? అంటే ఒక మాట చెప్తున్నాను, ఒక రైటర్గా టెక్నీషియన్ అనుకుంటాం కానీ వాస్తవానికి ఒక ప్రొడ్యూసర్ దగ్గర మేమందరం వర్కర్స్. మేము మామూలు ఒళ్ళు వంచి పనిచేస్తే ఒక రకంగా చూస్తారు, మనం మైండ్తో పనిచేస్తాం కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు తప్పితే ఓవరాల్గా పని వాళ్ళం. అంతే. మీరు కూలీ అనండి, మేస్త్రి అనండి, ఇంకోటి అనండి, వర్కర్స్. సో వర్కర్ పట్ల బాస్ అనేవాడు బిహేవియర్ ఎప్పటి నుంచి ఎలా మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను అన్నట్టు ఏంటంటే డబ్బు అనేది ఇష్యూ కదా. అంటే ఒకటి ఏంటంటే పోకిరి సూపర్ నాకు 143 కథా సహకారం వేశారు, సూపర్ సినిమా టైటిల్స్ లేవు. అడిగితే కో డైరెక్టర్ సత్యప్రసాద్ అని ఆయన ఏమన్నాడంటే, ఏదో ప్రొడక్షన్ హౌస్కి జగన్ గారికి మంచి డిస్టర్బెన్స్ ఉన్నాయి, అందువల్ల మిస్ అయిపోయాయి అన్నాడు. సరే ఓకేలే అనుకున్నాను.
మెహర్ రమేష్ గారిది ఏదో వేసిన పోకిరి సినిమాకి మెహరం స్క్రిప్ట్ అసోసియేట్ వేశారు. నేను చాలా కంట్రిబ్యూషన్ ఉంది. నేను ఈరోజు సినిమా ప్లే చేస్తే ఏ సీన్ నేను కంట్రిబ్యూట్ చేశాను, ఏమి చెప్పాను, ఏ రెఫరెన్స్ ఇచ్చాను నేను గంటాపదంగా చెప్తాను. అంటే నేను పోకిరి సినిమాకి పనిచేశాను చెప్తా కానీ జగన్ గారి బిజినెస్ మ్యాన్ పనిచేశాను, టెంపర్గా పనిచేశాను నేను మాట్లాడను. ఎందుకంటే నేను చేయని వాటి గురించి నేను మాట్లాడను. సో పోకిరి సినిమాకి నేను ఫ్యామిలీతో మార్నింగ్ షోకి వెళ్ళాను. సో స్క్రీన్ మీద చూస్తే నా పేరు లేదు. ఒకసారి ఏంటిది మన పేరు లేదని అడిగితే ఒక కో డైరెక్టర్ నేను చెప్పాను, బట్ వాళ్ళు ఏదో అనిపించుకోలేదని ఒక ఆయన అన్నాడు. సో దాని మీద నేను ఇంకా క్వశ్చన్ రైట్ చేయలేదు. అయిపోయింది. దేశముందు స్క్రిప్ట్ వర్క్లో ఉన్నా తర్వాత నాకేదో పేమెంట్ రావాలి, మా అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయాలి, వెయిటింగ్. బట్ అది ఇవ్వకుండా ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నన్ను ఒక రోజు ఆఫీస్కి పిలిచి మీరు వెళ్ళిపోండి, మీకు ఏదో 2-3 నెలల పేమెంట్స్ ఇస్తామని చెప్పి కృష్ణ గారు అని ఆయన దగ్గర ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పారు. కిషోర్ కృష్ణ కాదండి, కృష్ణ గారు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. ఆయన తర్వాత ఇండివిజువల్గా జవాన్ ఏదో సినిమా తీసాడు. ఆయన చెప్పాడు 2006 ఆగస్ట్ 7 ఎప్పుడు చెప్పాడు. ఒకసారి ఆగస్ట్ 7 9 గుర్తులేదు. నేను ఒకసారి షాక్ అయ్యాను, ఏంటిది అని. అంటే ఒకటి నాకు తెలిసింది ఏంటి అంటే అప్పుడు జర్నలిస్టులు నేను పనిచేసిన విషయం తెలుసు. ఆయన ఇంటర్వ్యూలో సార్ ఆ డైలాగ్ మీదేనా, ఆ సీన్ మీదేనా అడిగేవాళ్ళట. ఆయన ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యాడంట. ఈ విషయం నాకు తెలియదు, ఎవరో అన్నారు. సో అది కారణమా లేదా నాకు తెలియదు, లేక అక్కడ ఎవరైనా నా గురించి వేరేలా మాట్లాడారో తెలియదు. ఏమైనా ఆ మధ్య మా ఇద్దరి మధ్య బాండింగ్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చిరుత సినిమా మెహర్ రమేష్ గారి కోసం చేసింది. అలాగే బుజ్జిగాడి సినిమా కూడా మొదట నాగార్జున గారి కోసం చేసింది. లాస్ట్ సమురాయ్ అని ఒక హాలీవుడ్ మూవీ బేస్ చేసుకుని దాని మీద ఒక ఇంటర్వల్ వరకే ఒకరిని చంపడానికి సుపారీ తీసుకొస్తాడు, అనుకోకుండా ఇడు గాయపడి వాళ్ళ ఇంట్లో నుంచి షెల్టర్ తీసుకెళ్ళి. ఇది పాయింట్. నాగార్జున కోసం చేయాలి, నాగార్జున గారి కోసం సూపర్ టైంలో అది జరగల. తర్వాత బుజ్జిగాడు అయింది. సో అలాగే జ్యోతిలక్ష్మి మల్లాది గారి నవల మిసెస్ పరాంకుశం, ఆ స్క్రిప్ట్ కూడా నేను ముందే వర్క్ చేశాను. అలా కొన్ని స్క్రిప్ట్లు వర్క్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఏది శాశ్వతం కాదు. సో అది అయిపోయింది. అక్కడి నుంచి మెహర్ రమేష్ గారితో పాటు మిగిలిన ఇండివిజువల్గా ట్రావెల్ చేశాను. మధ్యలో ఒక ప్రాజెక్ట్ జరగాల్సింది, అక్కడ కూడా కొంచెం జరగలేదు. అది నేను మళ్ళీ హట్ అయ్యాను. పూరి గారితోనే 2018లో జరిగిన ఇన్సిడెంట్. సో ఇక జరగల. అయిపోయినప్పటికి కూడా ఆ తర్వాత ఆయనతో నాకు మామూలుగానే రిలేషన్ ఉండింది. మొన్న లైగర్ రిలీజ్ ముందు కూడా నేను పూరి జగన్నాథ్ గారి కోసం వాళ్ళ అబ్బాయి ఆకాష్ గారి కోసం కథ చేశాను. నేను చేసి అంటే ఫాదర్ ఒక తండ్రి కొడుకులు కదా, ఫాదర్గా జగన్ గారు చేయాలి, కొడుకుగా వాళ్ళ అబ్బాయి ఆకాష్ చేయాలి. చేసి నేను ఆయనకి ఫోన్ చేశాను, ఇలా చేశాను సార్ కథ, మీరు వినండి. నేను యాక్టర్ ఏంటంటే ప్రసాద్ గారు వదిలేయండి అన్న. కాదు సార్ మీరు వినండి అది ఇది అని చెప్పాను. ఆయన ఒకటి మొరాకోలో ఉన్నారు జనగణమన అనే సినిమా లొకేషన్ చూడడానికి. సరే వచ్చాక మనం కూర్చుందాం, నేను వింటానులేండి, చేస్తానో చేయనో నాకు తెలియదు అన్నాడు. బట్ ఒక ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఆయన ఇంట్రెస్టెడ్. బట్ లైగర్ డిజాస్టర్ తర్వాత ఆయన ఫోన్లో కూడా అందుబాటులో లేరు. నేను ఆయన తిరిగి కాంటాక్ట్ చేసే ప్రయత్నం జరగల. ఇది జగన్ గారితో నా ప్రయాణం.